చాలా బాగుంది. ఇదే ఎలా ఉందంటే అసలు మ్యూజియం లోపల ఎలా ఉంటుందో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అయితే వాక్ ఉంటుంది అండ్ లోపల కొన్ని అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. అక్కడ చెప్పా కదా రోబోయే కాఫీ తయారు చేసి ఇస్తుందని చెప్పేసి. ఛార్జింగ్ కూడా అయిపోయింది, పవర్ బ్యాంక్ నైట్ నేను ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయి ఫ్యూచర్ మ్యూజియం కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుండి ఎమిరేట్స్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మన ఏరియాలో ఉన్న మెట్రో స్టేషన్ ఎక్కేసి సో అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనం దుబాయ్ ఫ్రేమ్కి అయితే వెళ్తున్నాం. కరెక్ట్గా నేను యూనియన్లో చేంజ్ అయిపోయి మ్యాక్స్ స్టేషన్కి అయితే వచ్చాను. మ్యాక్స్ స్టేషన్ నుంచి కొద్దిగా లిఫ్ట్ ఎక్కి స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ నుంచి అయితే దారి ఉందంట. సో అక్కడికి వెళ్ళి మొత్తం అసలు దుబాయ్ ఫ్రేమ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. సో లెట్స్ గో. మెట్రో స్టేషన్ బయటికి రాగానే దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళి ఒక బస్సు ఉంటుంది. ఇక్కడ మనం నాల్కాడ్తో చెక్ ఇన్ అయిపోయి ఎక్కేయడమే బస్సు. వెళ్తున్నాం అనమాట. కొద్దిగా లేట్ అయింది. మార్నింగ్ హోటల్లో పడుకుంటుంటే ఇంకా నైట్ ఎప్పుడో వెళ్తాం కదా 11:30 ఆ టైంకి. సో అందుకని చెప్పేసి లేట్ అయిపోయింది. ఇంకా బస్ ఎక్కేసాం మేము. కిలోమీటర్లో 1.4 కిలోమీటర్స్ అయితే చూపించింది మరి గూగుల్ మ్యాప్స్ లో. చూద్దాం ఎంతసేపట్లో తీసుకెళ్ళి. కనీసం ఒక 5 to 10 minutes అయినా టైం పడుతుంది అనుకున్నాను. ఒక 2 minutes లో అయితే తీసుకొచ్చేసారు ఈ ఫ్రేమ్ దగ్గరికి. సేమ్ మెట్రోలో ఎలా చెక్ ఇన్ అవుతామో ఈ బస్ లో కూడా ఖచ్చితంగా ఎక్కేటప్పుడు ట్యాప్ చేయాలి. అండ్ మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా కార్డ్ తో ఖచ్చితంగా ట్యాప్ చేయాలి. చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ లో ఇదే దుబాయ్ ఫ్రేమ్. ఎండ మాత్రం మామూలుగా లేదు. దుబాయ్ ఫ్రేమ్ దగ్గర ఉన్న పార్క్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. లోపలికి అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న పార్క్ అయితే వెళ్దాం. ఇప్పుడు మేము వచ్చింది దుబాయ్ ఫ్రేమ్ ఎంట్రన్స్ కాదు, దీని పక్కనే ఉన్న పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. ఫస్ట్ ఈ పార్క్ చూసి తర్వాత దుబాయ్ ఫ్రేమ్కి వెళ్దాం అని చెప్పేసి ఫస్ట్ ఈ పార్క్ దగ్గరికి వచ్చాము. టికెట్స్ మనమే ఇక్కడ ఒక స్క్రీన్ అయితే ఉంటుంది, ఇందులో బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఒక టికెట్ వచ్చేసి 5 dirhams అయితే తీసుకున్నారు. అంటే 2 tickets 10 dirhams అయితే పడింది అనమాట ఈ పార్క్ లోపలికి ఎంట్రీ. అండ్ దుబాయ్ ఫ్రేమ్ టికెట్ ప్రైస్ ఎంతో కూడా చెప్తాను మీకు ఈ పార్క్లోకి వెళ్ళిన తర్వాత. సో ఆ టికెట్ని ఇక్కడ స్కాన్ చేసి మనం లోపలికైతే వెళ్ళిపోవాలి. సో లోపలికైతే వచ్చేసాం పార్క్లోకి. dirhams అయితే తీసుకున్నారు అంటే ఇంచుమించుగా మన ఇండియన్ రూపీస్లో 100 రూపీస్ ఇక్కడ కనపడుతుందన్నమాట దుబాయ్ ఫ్రేమ్ అని. లోపలికి వచ్చాక పార్క్ అయితే చాలా బాగుంది మొత్తం చెట్లతోని. ఇక్కడ నుండి దుబాయ్ ఫ్రేమ్ వ్యూ కూడా బాగా కనపడుతుంది. ఇంకా దుబాయ్ ఫ్రేమ్కి అయితే వెళ్ళట్లేదు, ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంకి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. దీని ఎంట్రీ ఫీ వచ్చేసి 50 dirhams అంటే మన ఇండియన్ రూపీస్లో 1000 ప్లస్ ఎంతో ఉంటుంది. ఈ రోజు మనం అట్రాక్షన్ చూసింది వచ్చేసి దుబాయ్ ఫ్రేమ్. లోపలికి అయితే వెళ్ళలేదు కానీ బయటకి అయితే వచ్చేసాం. ఎగ్జిట్ పార్క్కి వెళ్ళి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా బస్ వచ్చేసిన తర్వాత వెళ్ళిపోవడం. ఇంకా మ్యూజియంకి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి లోపలికైతే వెళ్ళలేదు. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడే మనం ఎంట్రీ టికెట్ తీసుకుని వెళ్ళాలి. బస్ అయితే మా రూట్కి వెళ్తుందంట. ఫైనల్ ఇంకా బస్ అయితే ఎక్కేసాము. ఫస్ట్ చెక్ ఇన్ అవ్వాలి కదా, సో కార్డ్ తీసుకుని ఇక్కడ ట్యాప్ చేస్తే చెక్ ఇన్ అయితే అయిపోద్ది. మన బస్సు వ్యూ అయితే ఫ్రంట్ నుండి ఎలా ఉందన్నమాట. ట్రైన్ ఎక్కేసి ఫ్యూచర్ మ్యూజియంకి వచ్చేసాం. మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ కి మెట్రో నుండి కనెక్షన్ ఉంటుంది. ఇంక లోపలికి వెళ్ళిపోదాం. ద మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఆన్ ఎర్త్ అంట మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్. ఇదైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. సో ఇంకా నేనైతే టికెట్ తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయాను. సో లెట్స్ గో. ఎంటర్ అవ్వగానే చూడండి అసలు ఎలా ఉందో. ఈ లిఫ్ట్స్ కానీ అన్నీ యూనిక్ గానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జనం కూడా గట్టిగానే ఉన్నారు. ఇప్పుడు టికెట్ దొరుకుతుందో లేదో చూడాలి. నెక్స్ట్ మీకు మొత్తం వ్యూ అంతా చూపిస్తాను. ఇదంతా ఫిల్ అయిపోయింది, అంత జనం ఉన్నారు. అసలు ఈ టికెట్స్ ఎక్కడ దొరుకుతాయో తెలియదు. మొత్తం దీనికోసం అయితే సెర్చ్ చేస్తున్నాం మేము. ఈ పక్కనే ఏదో రోబో మిషన్ అయితే ఉందన్నమాట, ఫుడ్ అది సర్వ్ చేస్తుందంట. ఇక్కడ మనం టికెట్ తీసుకొని నుంచుంటే మనకి ఇక్కడ ఎలివేటర్స్లో ఉన్నాయి చూసారా, దాని మీద తీసుకువెళ్తారు. లోపల మొత్తం ఫ్యూచర్ మ్యూజియం అయితే ఉంటుంది. ఫైనల్లీ మాకు ఒక స్క్రీన్ అయితే కనిపించింది. టికెట్ తీసేసుకుందాం. బై ఏ టికెట్ 1 కాబట్టి 149 dirhams అయితే ఉంది. సారీ వీఆర్ సోల్డ్ అవుట్ టుడే. టికెట్స్ అయితే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి అంట. ఫ్రైడే అయితే ఓపెన్ ఉన్నాయంట. ఇంకా ఫ్రైడే ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ మ్యూజియం లో ఫిష్ వస్తుందంట బయటికి. 2:30 ఆ టైంకి వస్తుందంట. ఫ్లయింగ్ ఫిషెస్ అయితే వచ్చేసినాయి. ఇవిగోండి, దీనికోసం అయితే ఇంచుమించుగా ఒక 50 minutes అయితే వెయిట్ చేసాము. సో పైకి వెళ్ళకపోయినా దీనికోసం అయితే వర్త్ అని చెప్పొచ్చు మనం ఫ్యూచర్ మ్యూజియంకి. కింద అయితే మనకి ఏ విధమైన ఎంట్రీ ఫీ అయితే లేదు. మనం లోపలికి వెళ్ళాలంటే మాత్రం 149 dirhams ఎంతో ఉంది, అది బుక్ చేసుకుని వెళ్ళాలి. కాకపోతే ఫుల్ రద్దీ కింద ఉంది. ఫ్రైడే కూడా దొరుకుతుందో లేదో తెలియదు. ఫ్రైడే దొరికితే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ నుండి కూడా చూడడానికి అయితే బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. ఈ చుట్టూ అంబియన్స్ కానీ, ఈ ఫిషెస్ కానీ, అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ పక్కనే ఇందాక కాఫీ మిషన్ చూసాం కదా, అది కూడా చూపిస్తాను. పైకి వెళ్ళే వాళ్ళు ఎలివేటర్ కన్నా ఈ ఫిషెస్ ని ఎక్కువ చూస్తున్నారు, అంత అట్రాక్టివ్ కింద ఉన్నాయి. ఇందాక చెప్పా కదా రోబోయే కాఫీ తయారు చేసి ఇస్తుందని చెప్పేసి. ఇదిగోండి ఇప్పుడు లైవ్లో అయితే తయారు చేసి ఇక్కడ ఇస్తుంది అనమాట.
కాఫీ ఎలా తీసుకుని ఎలా ఇస్తుందో. ఈ పక్కన మొత్తం బుక్స్, చిన్న చిన్న కెమెరాస్, టాయ్స్ అండ్ చాలా రకాల బుక్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫ్యూచర్ మ్యూజియం కి తీసుకొస్తే. ఏదైనా ఇక్కడ కొనుక్కుందాం అన్నా కాకపోతే రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ మనం బుర్జ్ ఖలీఫాలో చూసాం కదా, సేమ్ అలాగే ఉన్నాయి రేట్స్ కూడా ఇక్కడ ఫ్యూచర్ మ్యూజియంలో. గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి ఫ్రీ అనమాట, కాకపోతే పైకి వెళ్ళడానికి మనం మనీ అయితే పే చేయాల్సి వస్తుంది. బయట వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇదిగోండి బయట నుండి వ్యూ చూసారు కదా ఎలా కనిపిస్తుందో, ఒక షేప్లో ఉండి. మ్యాక్సిమం ఫ్రైడే వచ్చి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను, ఇంకా లేకపోతే లేనట్టే, ఎందుకంటే చాలా బిజీగా ఉంది లోపల. అసలు ఫ్రైడే కూడా ఉంటాయో లేదో ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయాలి హోటల్కి వెళ్ళి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంకెక్కడ నుండి మేము బుర్జ్ అరబ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా ఫైనల్లీ మెట్రో ఎక్కేసాము. బుర్జ్ అరబ్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలియదు, దాని దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాం. వీడియోలో దిగాం, ఇక్కడ నుండి బుర్జ్ అరబ్కి వెళ్ళాలన్నమాట. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. బుర్జ్ అరబ్ వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ అయితే ఉందంట. సో ఇంకా బస్ ఎక్కి బుర్జ్ అరబ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇదిగోండి మన బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ మనం బుర్జ్ అరబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. బస్ లోంచి వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ జుమేరా అని చెప్పేసి ఏదో బిల్డింగ్ ఉంది. ఇదిగోండి బస్ లోంచి ఎలా కనిపిస్తుందో చూడండి. బుర్జ్ అరబ్ కు వెళ్లే రూట్ డిఫరెంట్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇది ఫుల్ కన్ఫ్యూజింగ్ గా ఉంది జంక్షన్ అంతా. ఇప్పుడు రెడ్ లైట్ అయితే వెళ్తుంది. కరెక్ట్ గా రావాలని చెప్పేసి ఇంచుమించుగా ఒక 20 నిమిషాలు అదంతా తిరిగి వచ్చానమాట ట్రాఫిక్. ఇంకా ఇక్కడ ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సిందే. సో అందుకని చెప్పేసి గ్రీన్ లైట్ వెలిగేదాకా ఇంకైతే వెయిట్ చేశాను. ఎండ అయితే మామూలుగా లేదు. లొకేషన్కి అయితే వచ్చాం, అదని ఇంక వెళ్దాం. నేను అనుకున్న బీచ్కి అయితే వచ్చేసాను. సో ఇదంతా మొత్తం హాస్టల్ ఇల్లులో, మరి హోటల్లో తెలియదు కూడా బుర్జ్ అరబ్ అక్కడ కనపడుతుంది. నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇదిగోండి వచ్చేసాం. బుర్జ్ అరబ్ దగ్గరలో ఉన్న బీచ్. జుమేరా ఒకలా ఉంది, ఇది ఒకలాగా ఉంది. చాలా బాగుంది బీచ్, అది తిరిగిపోయింది అసలు వేరే లెవెల్. ఇంకా వర్త్ అని చెప్పొచ్చు, ఇప్పుడు దాకా వెయిట్ చేసింది. అండ్ ఇక్కడ స్పెషల్ గా సైకిల్ ట్రాక్ కూడా ఉంది. ఇది రోడ్ అంతా మొత్తం సైకిల్ ట్రాక్ అన్నమాట. ఈ బీచ్ దగ్గర నుండి స్ట్రైట్ గా చూస్తుంటే బుర్జ్ అరబ్ అయితే కనిపిస్తుంది. ఇంకైతే నడిచిలేము. వాటర్ తాగిలోపు కరీంలో క్యాబ్ అయితే బుక్ చేసాము. ఇక్కడికి నెక్స్ట్ టైం వద్దాం. ఆల్రెడీ మా క్యాబ్ వచ్చిందండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్ తాగేసి ఫస్ట్ అయితే మనకి వ్యూ కావాలి. ఆ వ్యూ అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం. అమ్మయ్య కార్ ఎక్కిన తర్వాత కొద్దిగా చల్లబడింది. ఫుల్ వేడిగా ఉంది అసలు. ఈవినింగ్ అయినా ఇందాక చల్లబడింది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ వేడిగా ఉంది. సైడ్ ఇన్ బుర్జ్ అరబ్ అంట. సో ఇక్కడ చూడండి షిప్స్ అవి ఎలా ఉన్నాయో. ఇదేదో హోటల్లా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ పక్కనే ఉందన్నమాట బీచ్, దాని పక్కన బుర్జ్ అరబ్. ఈ లొకేషన్ ఏంటో ఎక్కడో చూసినట్టుంది మూవీస్ లో. అయినాయి ఇక్కడ మూవీస్ ఏమైనా షూట్ చేశారనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. కానీ బీచ్ కూడా బాగుంది. ఇది ఇక్కడ వాటర్ బాటిల్, బనానా చిప్స్ అయితే తీసుకున్నాం. ఇంకా అయిపోయింది. నిన్న డెజర్ట్ సఫారీ వల్ల ఎందుకో తెలియదు కానీ ఈ రోజైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము. బుర్జ్ అరబ్ దగ్గర దాకా కూడా ఇంకా వెళ్ళపోయాము. దాని పక్కన ఉన్న బీచ్కి అయితే వెళ్ళాము. మంచిగా బీచ్ వేసి బిజినెస్ బేక్ అయితే వచ్చాం అనమాట. నైట్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది, మంచి లైటింగ్స్తో బిల్డింగ్స్ అవిని. ఆల్రెడీ మనం బుర్జ్ ఖలీఫా చూసాం కదా, సో అదిగోండి ఫ్రంటే ఉంది. కాసేపు ఈ బిజినెస్ బేలో తిరిగి ఇంకా ఫుడ్ తినేసి ఇంకా హోటల్కి రిటర్న్ అయిపోవడమే. వెళ్ళిపోదాం అని చెప్పేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.